గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇవాళ నిర్వహించుకునేటువంటి ఈ సమావేశం భారతీయ జనతా పార్టీ అహల్యబాయ్ హోల్కర్ గారి 300వ జయంతి మే 31వ తేదీన జరగనున్నటువంటి సందర్భంలో వారి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా 2000 కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు. మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది. అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే, మన హిస్టరీ బుక్స్ని కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకి ఇచ్చినటువంటి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భం. కనుక చాలా వరకు పాశ్చాత్యులకి ఏదైతే అనుకూలం అని చెప్పి వారు భావించారో వారే ఆ విషయాలే మనకి భారత చరిత్ర అని చెప్పి మనకి అందివ్వడం జరిగింది. ఆ సందర్భంలో మన భారతదేశంలో అనేక మంది మహనీయులు వారి జీవితాన్ని దేశ సేవకి, దేశ స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినప్పటికీ కూడా చాలా వరకు వారి పేర్లు మనకి చరిత్ర పుటల్లో మనకి కనిపించవు. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత అంటే 2014వ నాటి నుండి నిజంగా అటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వారి చరిత్ర కానీ వారి చివరికి వారి పేరు కూడా మన పాఠ్య పుస్తకాలు మన చరిత్రలో చూడనటువంటి సందర్భంలో, విననటువంటి సందర్భంలో భావి పౌరులకు కూడా వారి గురించి తెలియజేయవలసినటువంటి బాధ్యత చాలా వరకు ఈ తరం మీద ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి వారి చరిత్రని ముందుకు తీసుకువెళ్ళాలి, మన భావితరాల వారికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఒక సంకల్పం. దీనిలో భాగంగానే మొన్న మధ్యనే అంబేద్కర్ గారి గురించి వారి గురించి దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేయటం జరిగింది. మన రాజ్యాంగం రచించబడి 75 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో దాన్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిజమైనటువంటి విషయాలు, వాస్తవాలు, అంటే వారు ఏ విధంగా అవమానింపబడ్డారు, వారిని నిజంగా గౌరవించింది ఎవరు, వారు ఏ రకమైనటువంటి పరిస్థితిలో వారు పరమపదించారు, ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా వరకు ఈ నిజాలు ప్రజలకి తెలియనటువంటి సందర్భంలో ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి భావనతోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అహల్యబాయ్ హోల్కర్ గారు వారి గురించి చాలామందికి తెలియదు. కానీ మనం కనుక వెన్నుతిరిగి చూసుకున్నట్లయితే వారి జననం అయితే 1725వ సంవత్సరంలో జరిగింది. వారు మరణించడం పరంపదించింది 1795వ సంవత్సరంలో. అంటే 70 సంవత్సరాలు వారి జీవన ప్రస్థానంలో వారు అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, లేకపోతే చూపించినటువంటి మార్గాలు కావచ్చు, నేటి తరం వారికి కూడా అవి మార్గదర్శకాలుగా ఉన్నాయి అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఇది సత్యదూరం కూడా కాదు. అప్పట్లో పురుషాధిక్య సమాజం ఉన్నటువంటి సందర్భంలో కూడా వారి మామగారు కావచ్చు లేదా వారి అత్తగారు కావచ్చు, వారికి 8 సంవత్సరాల ప్రాయంలోనే పెళ్లి జరిగింది. భర్త గారికేమో 10 సంవత్సరాలు అయినప్పటికీ వారి అత్తమామలు ఇద్దరూ కూడా హక్కున చేర్చుకుని ఒక ఆడబిడ్డలాగా, కూతురులాగా అహల్యబాయ్ హోల్కర్ గారిని సాకుతూ వారికి అనేక విషయాల్లో అవగాహన పెంపొందించి ఒక సమర్థవంతురాలైనటువంటి
పరిపాలన దక్షత కలిగినటువంటి మహిళగా వారిని తీర్చిదిద్దడం జరిగింది. బహుశా వారి జీవన ప్రస్థానంలో ఒక 20 సంవత్సరాలు శాంతులతో గడిచి ఉండొచ్చు. కానీ 19-20వ ఏటనే భర్తను వారు కోల్పోయారు. అహల్యబాయి హోల్కర్ గారు భర్తను కోల్పోవటం జరిగింది. అది జరిగిన వెనువెంటనే మామగారు చనిపోవటం జరిగింది. వారిని ఆ సామ్రాజ్యం అని కాదు, అదొక సామంత రాజ్యం. దానికి సుబేదార్గా వారిని, అంటే ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి మహిళగా ఆవిడ్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి వచ్చేటప్పటికి చాలామంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఒక మహిళని మీరు సుబేదార్ ఎలా చేస్తారు అని. కానీ అటువంటి వ్యతిరేకతను కూడా ఆవిడ అధిగమించి, ఆవిడ చాకచక్యంతో అద్భుతమైనటువంటి సుపరిపాలనని వారు, ఒక 30 సంవత్సరాల సుపరిపాలన అప్పట్లో ఆ మాల్వా సామ్రాజ్యానికి వారు అందించడం జరిగింది. వారి పరిపాలనలో మహిళల్ని విద్యాధికురాలని చేయటానికి, అంటే నిజమైనటువంటి సాధికారత ఏదైతే ఉందో మహిళలకి, అది విద్యా మాధ్యమంగానే సాధ్యపడుతుంది అని చెప్పి విద్యాలయాలు స్థాపించడం, పాఠశాలలు స్థాపించడం, అదేవిధంగా కుటీర పరిశ్రమ ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామో వారు అప్పుడే దాని మీద దృష్టి పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, అదేవిధంగా చేనేతకు సంబంధించి వారు అందించినటువంటి సహకారం, ఇది అద్భుతమైనటువంటి విషయాలు. అదేవిధంగా ఒక మహిళ అయి ఉండి కూడా అప్పట్లోనే కాశీ నుండి కలకత్తా వరకు కూడా ఆవిడ రోడ్డు నిర్మాణం చేశారు. ఎందుకంటే వ్యాపారం కనుక పెరిగినట్లయితే ఆర్థికంగా రాజ్యాలు బలపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన. అదేవిధంగా వ్యాపారవేత్తలకి వారు ప్రత్యేకించి వారి మీద దృష్టి కేంద్రీకరిస్తూ అనేక ప్రాంగణాల నిర్మాణం కూడా ఆవిడ చేయటం జరిగింది. అన్నింటికంటే మిన్నగా ఏమిటంటే, పాశ్చాత్యులు మన దేశం మీద దాడి చేయటం కావచ్చు, మొఘలాయులు దాడి కావచ్చు, దగ్గర ఒక 1000 సంవత్సరాలు మనం పరాధీనంలో ఉన్నటువంటి సందర్భంలో మన సంస్కృతి మొత్తం అంతా కూడా ధ్వంసం అవుతున్నటువంటి సందర్భంలో అహల్యబాయి హోల్కర్ గారు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే, ఏవైతే గుళ్ళు అప్పుడు ఈ పాశ్చాత్య దాడిలో ధ్వంసమయ్యాయో వాటన్నిటినీ కూడా వారు పునర్నిర్మాణం చేయటం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు కావచ్చు, 4 ధాములు, ఇప్పుడు మనం కేదార్నాథ్, బద్రీనాథ్ ఏదైతే చెప్పుకుంటున్నామో అది కావచ్చు, సప్తపురి అని చెప్పి 7, మన ఉజ్జయిను, తర్వాత మథుర, కాశీ లాంటి ఊళ్ళ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా అహల్యబాయి హోల్కర్ గారు స్వయంగా వారి ధనంతో. ఇక్కడ గొప్పదనం ఏమిటంటే, రాష్ట్రానికి ఉన్నటువంటి ట్రెజరీ నుండి ఆవిడ డబ్బు తీసుకోలేదు. ఆవిడ ఆడబడుచుగా, ఏదైతే ఆడబడుచు కట్నం అని చెప్పి మనం అంటాము, దాన్నే ఆవిడ దినదిన ప్రవృద్ధిమానంగా పెంచుకుంటూ వెళ్ళి దాని మాధ్యమంగానే ఆ డబ్బు వినియోగించి వారు ఈ మంచి పనులన్నీ కూడా చేయటం జరిగింది. అంటే అసలు అవినీతికి తావులేనటువంటి పరిపాలన, శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేటువంటి పరిపాలన, నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకు అందించినటువంటి పరిపాలన, ఒక సమసమాజ స్థాపనకి ట్రైబల్స్ కూడా అప్పుడు బీల్ అనేటువంటి ఒక ట్రైబల్ వారు ఎక్కువ ఉండేవారు అప్పట్లో. సో వారికి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి, ఎవరైనా సరే అడవుల్లో గుండి వెళ్ళినట్లయితే లేదా అడవికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కనుక వినియోగించుకున్నట్లయితే చిన్నపాటి ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ అన్నిటినీ కూడా షెడ్యూల్ ట్రైబల్ యొక్క అభివృద్ధికి వారు వినియోగించారు. అంటే ఎంతటి ముందాలోచన ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. అటువంటి ఒక గొప్ప మహనీయురాలు, ఆవిడ్ని ఖచ్చితంగా ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ ప్రాతస్మరణీయురాలు అని చెప్పడంలో ఎటువంటి సంకోచం కూడా లేదు. సాధారణంగా మహనీయులకి వారి జయంతి వర్ధంతికి పుష్పాంజలి ఘటిస్తాం, కానీ నిజమైనటువంటి నివాళి ఏదంటే వారి ఆశయాల్ని కొనసాగించినప్పుడే. ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే మహారాణి అహల్యబాయి హోల్కర్ గారు ఏ విలువలకి, ఏ సంక్షేమానికైతే ఆవిడ ప్రతీకగా నిలబడ్డారో, అటువంటి సుపరిపాలన, నిజమైనటువంటి సంక్షేమం ఇవాళ దేశానికి, దేశ ప్రజలకి
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఇది సత్యదూరమైనటువంటి విషయం కాదు. ఇవాళ అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి తపన ఎన్డీఏ పరిపాలనలో కనపడుతుంది. దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం ఇవాళ ఎన్డీఏ పరిపాలనలో మనం చూస్తున్నాం. ఎటువంటి చొరబాటుదనం కావచ్చు, లేకపోతే మన దేశం మీద దాడి కావచ్చు, తిప్పికొట్టేటువంటి సామర్థ్యం ఈ మధ్యనే మనం చూసాం. ఏప్రిల్ 22 జరిగినటువంటి కవ్వింపు చర్య, దానికి ధీటుగా వారి ఉగ్ర స్థావరాల్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా వెనకాడకుండా పాకిస్తాన్ ఎప్పుడైతే మన పౌరుల మీద దాడి చేయడం ప్రారంభించారో చాలా ఖచ్చితత్వంతో మనం వారికి ఉన్నటువంటి బేస్ క్యాంప్స్, మిలిటరీ బేస్ క్యాంప్స్ని మనం టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు మీతో మేము వర్తకం చేయాలి అని అంటే మీరు సీజ్ ఫైర్ చేయాలి అని అన్నా మోడీ గారు ఇచ్చినటువంటి ధీటైనటువంటి సమాధానం మనం అందరం కూడా విన్నాం. మీరు ఉగ్రవాదాన్ని, ట్రేడ్ని లేదా చర్చలు, ట్రేడ్ని, వ్యాపారాన్ని ఒకే గాడిలో కట్టి మీరు చూడటానికి వీలు లేదు. ఎటువంటి బెదిరింపులకి కూడా మేము బెదరం అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.